కానీ ఈ రకంగా నానుస్తుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని మేము అటెన్షన్ డ్రా చేయడానికే మేము ఎమ్మెల్యేలం కాదు, మేము అధ్యక్షాన్ని పిలవలేము. మేము ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉండే మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో మా పరిస్థితులు ఏమంటే విజ్ఞప్తులు ఇచ్చుకుంటాము, అవసరమైతే చిన్న బంధులు రాస్తారోకోలు నిరాదీక్ష చేస్తాం, ఇంతకన్నా చేయడానికి లేదు. కానీ ఈరోజు యువకుల్లో చాలా తారస్థాయి అయిపోయింది సార్. ఆదరణ జిల్లా వస్తుందని చెప్పేసి, అదేవిధంగా హరివాణం మండలం అవుతుందని. ఇది కాకపోతే ఏమంటే నేను గొప్పగా చెప్పడం లేదు, కానీ యువకుల్లో ఉన్న ఒక మాట, మొన్న బంధువుల సందర్భంలో ఒక యువకుడు ఒక మాట అన్నాడు మా గ్రామంలో, ఎన్నాళ్ళు అడగాలండి ప్రభుత్వాన్ని, అడుగుతూనే ఉన్నాము, చూస్తాం చేస్తాం అంటున్నారు, కావడం లేదు కదా. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎందుకు ప్రభుత్వాన్ని మన గ్రామ స్టేజ్లో పక్కన గ్రామం సార్, మా ఊరు పక్కన ఇటియాడ అనే గ్రామం, మీకు ఉదాహరణ చెప్తున్నా. అదే ఆ రోజు చెప్పారు, ఇటియాడలో సారాయి అమ్మేటువంటి ఒక షాపును వాళ్ళు అక్కడ నుంచి తొలగించడానికి మొత్తం ఎన్నికలు బహిష్కరించినారు. అది మా వాళ్ళు అక్కడ కోర్టు చేసినారు సార్. మీకు మనవి చేస్తున్నా, ప్రజల్లో ప్రతి విషయము మీకు మాలాంటి వాళ్ళ ద్వారా తెలియాలి. ఆ రోజు ఏమన్నారంటే, ఇటిగాళ్ళ వాళ్ళు చేసింది మనం చేయలేమా, మనకు మండలం ప్రకటించకపోతే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మన ఊర్లో ఎన్నికలు బహిష్కరిస్తామనేటువంటి ఒక ప్రతిపాదన ఒక యువకుడు, ఆయన పాపం ఏ రాజకీయ పార్టీ కాదని, బీజేపీ కాదు, టీడీపీ కాదు, సిపిఐ కాదు, మామూలు యువకుడు, ఒక 30 ఏళ్ళ యువకుడు ఎన్నాళ్ళు అడగాల అంటే ఇది యువకుల స్పందన సార్. కాబట్టి మేము 21వ తేదీన కూడా భవిష్యత్తు ప్రణాళికలు మాత్రం మీరు ఒక వంకేమో ప్రభుత్వం టైం ఇవ్వమన్నారు, టైం ఇచ్చినాం సార్. ఏదో ఒకటి చెప్పాలి కదా, లేక ఇవ్వము అంటే అయిపోయింది అక్కడితో. నేను కూడా చాలా నిష్ఠురంగా మాట్లాడుతుంది, దయచేసి క్షమించండి. ప్రభుత్వం ఇవ్వలేము మేము అని చెప్పే సరిపోతుంది. ఒకే విధంగా సోషల్ మీడియాలో హైప్ అని కొంతమంది ఇది తలకు మించిన భారం అవుతుందని పరోక్షంగా చెప్పడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. కొంతమంది అయితే ఇది కాదనేటువంటి ఓ భావన కూడా కలిగించినటువంటి సందర్భంలోనే ఈ సందిగ్ధంలోనే ఈ నిరాదీక్ష శిబిరాన్ని పూనుకున్నాం సార్. ముందు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవాలనుకుంటే రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచించాలా. హరివాణంలో ఇటిగాళ్ళ ప్రజల మాదిరి కనుక నిర్ణయం తీసుకుని హరివాణంతో పాటు 4 గ్రామాలు కనుక బహిష్కరిస్తే అప్పుడు ఆలోచిస్తారా? అటువంటి పరిస్థితి రానివద్దని మహాప్రభు అని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, పరిపాలనా సౌలభ్యం కోసం మళ్ళీ ఇంకొకసారి మీరు ప్రజా సేకరణ చేయమన్నారు. మళ్ళీ ఎందుకని సబ్ కమిటీ ఎందుకు రాలేదు కర్నూలుకి అని చెప్పేసి మాకు పెద్ద అనుమానం సార్. ఆగస్టు 29 ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి సివిక్ సొసైటీ వాళ్ళు దాదాపు 3000 సంతకాలు సేకరించింది. ఆ మేడం లలిత అనే ఒక అడ్వకేట్ మేడం, అందరూ కూడా తయారు ఉన్నట్టుండి పోయింది. ఎందుకంటే ఏం చెప్పడం లేదు. మాకైతే అంటే ప్రజల తరఫున మాట్లాడుతున్నా అనుమానం ఉన్నాయి. ఇదేదో రాజకీయ కోణంలో ఏమన్నా దీన్ని దాచిపెట్టారా, లేకపోతే వచ్చింది అనుకోకుండా మేడం గారు వచ్చారు. ఈ మేడం గారు దాదాపు ఒక 3000 సంతకాలు సేకరించినారు సార్ మేడం గారు. ఈమె పాపం పోవాలని చెప్పేసి మన బీటీ నాయుడు సార్ దగ్గరికి అందరి దగ్గర పోయి ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మేము ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసాం సార్. అందులో ఈ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా చెప్తూ ఈ జిల్లా యొక్క అవసరాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. ఖచ్చితంగా ఆదోని ప్రజలు మౌనంగా ఉండడం అనేటువంటిది వాళ్ళ యొక్క బలహీనతగా అనుకోవద్దని సార్. ఇది మౌనం కాదు సార్. నేను కూడా చెప్పాను మొన్న, మౌనం కాదు, కొంచెం కోపంగానే ఉన్నారు. మౌనం కాదు సార్, కోపం రాకుండా చేయాలని